గుడ్ మార్నింగ్ అందరికీ. సమ్మక్క సారలక్క జాతర మంచిగా చేశారండి. కానీ అక్కడ చూసినాక ఎంత ప్లాస్టిక్ యూజ్ చేసిరంటే జనాలు అంత ప్లాస్టిక్ యూజ్ చేసారు. సరే యూజ్ చేసారు కానీ ఒక డస్ట్బిన్ కవర్ కొనుక్కొని ఆ కవర్ అందులో వేసేసుకొని మన చెత్త మనం పక్కకు పెడితే అక్కడ ఉన్న మున్సిపల్ వాళ్ళు తీసుకొని వెళ్తారండి. తిన్నాము, తాగినాము, బాటలు ఆడ పడేసినాము అంటే కాదు కదండి. మనం హిందువులము, మన గుడిలో మనం మంచిగా చూసుకోకపోతే ఇంకేందండి. ఇంకా ఎంత ఎంత ఘోరమైన పరిస్థితి అక్కడ ఉన్న వాతావరణం ఇప్పుడు చూస్తే ఎంత ఘోరం ఉన్నది. మొన్న సండే వెళ్తే అంత ఘోరం ఉందండి. ఒక నీట్నెస్ అనేది లేదు మన దగ్గర. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ పేపర్లు, బాటిల్స్, ఎక్కడ తిన్నా అక్కడ ఇస్తరాకులు, పేపర్ ప్లేట్స్. దాని బదులు ఒక డస్ట్బిన్ ప్యాకెట్లు కొనుక్కోపోయి అందులో పెట్టుకొని యూజ్ చేసుకుంటే బెస్ట్ కదండి. మనమే కదా, మన గుడి మనమే అంటాం. మనం సమ్మక్క సారక్క మన దేవుళ్ళు అంటారు. అన్నీ మీరే చెప్పినప్పుడు మీరు కూడా నీట్ చేయాలి కదా. నార్మల్గా ఒక ప్లాస్టిక్ ప్లేట్స్ కొనుక్కోండి, మీకు ఎవ్రీ ఇయర్ యూజ్ వస్తాయి. లేకుంటే అరటి ఆకుల ప్లేట్స్ వస్తాయి, అవి యూజ్ అండ్ త్రో కానే కాదు, యూజ్ అండ్ త్రో కూడా చేయొచ్చు, యూజ్ కూడా చేయొచ్చు. అట్లా చేయండి. కానీ గుడి చుట్టుముట్టు ఎంత ఘోరమైన చెత్త అంటే అంత చెత్త అండి. పాపం వాళ్ళంటారు, వాళ్ళు కూడా ఎంతగానో అని చేస్తారు. వాళ్ళకి జీతాలు ఇస్తారు గవర్నమెంట్, కానీ మన చేసిన పనికి వాళ్ళు అనుభవించడం అవసరమా? దయచేసి మళ్ళీ ఇక్కడనే కాదు, ఏ జాతరకి వెళ్ళినా మీరు యూజ్ చేసే ప్లాస్టిక్ అండ్ పేపర్స్ యూజ్ చేయకండి. దాని బదులు మీ ప్లేట్స్ తీసుకెళ్ళండి, ప్లాస్టిక్ ప్లేట్స్. లేకుంటే అరటి ఆకుల ప్లేట్స్ వస్తాయి, అవి ఇంకా చాలా బాగుంటాయి. యూజ్ చేసుకోవచ్చు, కడుక్కోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ దయచేసి గుళ్ళల కాడ ఇట్లా చేయకండి. జై సమ్మక్క సారక్క.